ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న మహాకుంభమేళ వైభవ ఘట్టం ముగిసింది. ముందుగా అనుకున్న అంచనాలను తారుమారు చేస్తూ లెక్కకు మించిన భక్తులు పుణ్యస్నానాల కోసం ప్రయాగరాజ్కు తరలి వచ్చారు. ముందుగా అనుకున్న ప్రకారం 45 కోట్ల మంది వరకు వస్తారని అనుకుంటే దానిని మించి సుమారుగా 66 కోట్ల 21 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా సుమారుగా 3 లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపారం జరిగింది. మరోపక్క అతిపెద్ద ఆధ్యాత్మిక శోభ ఏదైతే ఉందో అది ప్రపంచాన్ని ఆకర్షించింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్లో జరిగినటువంటి మహాకుంభమేళాపై దృష్టి సారించారు. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళా శివరాత్రి రోజు 26 ఫిబ్రవరితో ముగిసింది. ఈ 45 రోజుల పాటు జన సందోహం ప్రయాగరాజ్కు దారితీసింది. ఎక్కడి నుంచి చూసినా దేశంలో నలుమూలల నుండి భక్తులు ప్రయాగరాజ్కు తరలి వెళ్ళారు. ఒక దేశం నుంచి కాకుండా అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల నుండి భక్తులు ప్రత్యేక విమానాల్లో తరలి రావడం జరిగింది. ఎక్కడ చూసినా సరే ప్రతిరోజు కోట్ల మంది ప్రయాగరాజ్కు చేరుకోవడం మొదలుపెట్టింది. ముందుగా అనుకున్న ప్రకారం 45 కోట్ల కంటే 65 కోట్ల మంది భక్తులు అక్కడ చేరుకున్నప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. సుమారుగా 4000 ఎకరాల్లో 1,00,000కు పైగా టెంట్లను ఏర్పాటు చేసి భక్తులు అక్కడ సేద తీరడానికి అవకాశం కల్పించింది. అంతేకాదు సుమారుగా 10,000 బస్సులు, 5,000 రైళ్లు, సుమారుగా 1000 విమానాలు ప్రత్యేక సర్వీసు నిర్వహించి భక్తులను ప్రయాగరాజ్కి చేర్చడానికి మరి తీసుకెళ్ళడానికి సేవలు అందించాయి. 144 సంవత్సరాలు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళాకి భక్తులు వేలాదిగా కోట్లాదిగా తరలి వచ్చారు. ఈ కుంభమేళాన్ని మిస్ అయితే జీవితంలో ఒక అద్భుతమైన ఘటన కోల్పోతామన్న భావన భక్తుల్లో కనిపించింది. ఒక పక్క భక్తులు హైందవులు తిరిగి తరలి వస్తుంటే మరోపక్క ఏనాడు కనిపించని అఘోరాలు, సన్యాసులు, అఖాడాలు, నాగసాధువులు, పీఠాధిపతులు అందరూ కూడా అక్కడికి తరలి రావడం కనిపించింది. ఈ 45 రోజుల పాటు ప్రతిరోజు ఒక అద్భుత ఘట్టం అక్కడ ఆవిష్కరించబడింది. ప్రధానంగా చూసుకుంటే 6 రకాల పుణ్యస్నానాలను అక్కడ చేయడం జరుగుతుంది. జనవరి 13న ఒక పుణ్యస్నానం చేస్తే జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా మరో పుణ్యస్నానం, మౌని అమావాస్య నాడు అంటే జనవరి 29న మరో పుణ్యస్నానం ఆచరించారు. ఫిబ్రవరి 3వ తేదీన బసంత పంచమి సందర్భంగా కోట్లాది జనం తరలి వచ్చారు. తర్వాత పౌర్ణమి, మాఘ పౌర్ణమి నాడు మరో పుణ్యస్నానం జరిగింది. చివరి పుణ్యస్నానం ఏదైతే ఉందో ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నాడు నిర్వహించారు. ఎక్కడెక్కడి నుంచో హిమాలయాల నుంచి తరలి వచ్చిన నాగసాధువులు, అఘోరాలు పుణ్యస్నానం ఆచరించి అక్కడి నుండి తిరుగు ప్రయాణం చేపట్టారు. ప్రయాగరాజ్లో జరిగిన మహాకుంభమేళ ప్రతిరోజు ఏదో ఒక రికార్డుని బద్దలు కొడుతూ వస్తుంది. రోజు 10,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను అక్కడిని తరలించారు. ప్రతిరోజు 15 లక్షల మందికి ఉచిత భోజనాలను ఏర్పాటు చేశారు. సుమారుగా 10,000 టవర్లను ఏర్పాటు చేసి నెట్వర్క్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫోన్లు పనిచేసే విధంగా ఏర్పాటు చేశారు. మరోపక్క 1000కి పైగా నెట్వర్క్ను అందించే సంస్థలు అక్కడ ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి యువత ఎక్కువ సంఖ్యలో అక్కడ కనిపించారు. యువత ఈ అవకాశాన్ని ప్రయాగరాజ్లో గంగా, యమున, సరస్వతి సంగమంలో స్నానాలు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఒక పక్క సన్యాసులు, అఖాడాలు వస్తుంటే మరోపక్క యువత ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు పట్టుకొని రావడం ఒక రకమైన ప్రత్యేకతను అక్కడ మనకు కనిపించింది. సుమారుగా 4,000 ఎకరాల్లో పుణ్యస్నానాలు చేసినప్పుడు యమున నది కంటే, గంగా యమున నది కంటే ఎక్కువ మంది జనసందోహం కనిపించారు. డ్రోన్ల నుంచి కానీ హెలికాప్టర్ నుంచి చూసినప్పుడు కింద ఎక్కడ చూసినా సరే జనం ఇసుక రానంత జనం అక్కడ మనకి కనిపించడం జరిగింది. దేశంలోని నలుమూలల నుంచి చాలామంది భక్తులు రైలు మార్గాల ద్వారా, రోడ్డు మార్గాల ద్వారా వెళ్ళడం జరిగింది. దీంతో సుమారుగా ప్రయాగరాజ్కి సమీపంలో సుమారుగా 20 నుంచి 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ప్రజలు ఏమాత్రం వెనుకాడలేదు. ఒక పక్క ట్రాఫిక్ జామ్ జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా జనం అక్కడ తరలి వచ్చారు. ఇంతమంది జనం తరలి వచ్చినా సరే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసిన సౌకర్యాలు మర్చిపోలేనివిగా ఉన్నాయి. అనుకోని 2 ఘటనలు అయితే జరిగాయి. మౌని పౌర్ణిమ నాడు 30 మంది తొక్కిసలాట్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా ఫిబ్రవరి 15వ తేదీన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట్లో 18 మంది మృతి చెందారు. ప్రధానంగా జరిగిన ఈ 2 ఘటనలు మినహా అనుకోని ఘటనలు ఏమీ పెద్దగా జరగలేదు. 1-2 అగ్ని ప్రమాదాలు జరిగినప్పటికీ అది ఎటువంటి నష్టాన్ని కలిగించలేదు, ప్రాణ నష్టం కూడా జరగలేదు. మొత్తం మీద మనం చూసుకుంటే ఈ ప్రయాగరాజ్లో జరిగినటువంటి మహాకుంభమేళ ప్రతి ఒక్కరి గుండెల్లో అలాగా ఆ అనుభవాన్ని నింపి పంపించింది. సుమారుగా 65 కోట్ల మంది అక్కడ స్నానాలు ఆచరించారంటే మన దేశం నుంచి సగం మంది హిందువులు ఆ పుణ్యస్నానాల కోసం తరలి వెళ్ళినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. మరోపక్క విదేశాల నుంచి గతంలో ఎన్నడూ ఊహించని విధంగా యాత్రికులు తరలి వచ్చారు. చాలా ప్రముఖులు
ఎక్కడెక్కడి నుండి తరలి రావడం జరిగింది. మహాకుంభమేళాలో ఒక పక్క ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటే మరో పక్క వాణిజ్యం, పర్యాటక రంగం స్పష్టంగా ఎక్కువగా కనిపించింది. లక్షల కోట్ల రూపాయల వ్యాపారం అక్కడ జరిగింది. అనేక మంది ఉపాధిని సంపాదించుకోగలిగారు. సుమారుగా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2.5 లక్షల మంది అక్కడ ప్రయాగరాజ్ గంగా యమున సరస్వతి సంగమం వద్ద రోజువారీ కార్యక్రమాన్ని నిర్వహించి ఉపాధిని పొందారు. మరోపక్క చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ కుంభమేళా ముగింపు సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ట్విట్టర్లో సందేశాన్ని ఇచ్చారు. అతిపెద్ద ఆధ్యాత్మిక వేదికను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఏమైనా పొరపాటు జరగాలంటే క్షమించమని అడిగారు. అదేవిధంగా పూజల కార్యక్రమాలు కానీ స్నానాల పరంగా కానీ ఏమైనా ఇబ్బందులు కానీ కలిగితే క్షమించమని దేవతామూర్తులను కూడా కోరడం జరిగింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పూర్తిగా ఈ 45 రోజులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి కేటాయించారు. సుమారుగా 5,600 కెమెరాలను ఏర్పాటు చేసి వాటిలన్నింటినీ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి పంపించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. సుమారుగా 25,000 మంది పోలీసులు ఈ కార్యక్రమాల్లో విధులు నిర్వహించారు. ఎక్కడ తొక్కిసలాట జరగకుండా, వాహనదారులకు కూడా ఇబ్బందులు కలగకుండా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. 144 సంవత్సరాలకు జరిగే మహాకుంభమేళా మళ్ళీ తిరిగి 2169వ సంవత్సరంలో జరుగుతుంది. అప్పటికి పరిస్థితులు చాలా మారుతాయి. గతంలో జరిగిన 144 సంవత్సరాల క్రితం జరిగిన మహాకుంభమేళాకి ప్రస్తుత కుంభమేళాకి ఎన్నో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే విమాన మార్గాలు, రైలు మార్గాల్లో అత్యధిక మంది తరలి వచ్చారు. అంతర్జాతీయ మీడియా పూర్తిగా మహాకుంభమేళాపై దృష్టి సారించింది. ప్రత్యేక కథనాలు చేశారు. ప్రపంచంలో ఈ 45 రోజులు ట్రెండింగ్ ఏదైతే నడిచిందో మహాకుంభమేళా మాత్రమే అని చెప్పేసి మనకు స్పష్టమవుతుంది. గూగుల్ సెర్చ్లో కానీ లేదంటే వాట్సాప్ వంటి మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో మొత్తం కూడా ఈ మహాకుంభమేళా కోసమే కొనసాగింది. ఈ సందర్భంగా ఎంతోమంది ప్రాచుర్యం కూడా పొందారు. ప్రధానంగా చూసుకోవాలంటే మొనాలిసా, మరోపక్క ఐటీ బాబా, వీరిద్దరు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపును పొందడం జరిగింది. చాలామంది ఈ మహాకుంభమేళాలో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది. మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే మనకి మహాకుంభమేళా ఈ తరం ప్రజలకి ఒక ఆధ్యాత్మిక భావనను కలిగించిందని చెప్పుకోవచ్చు.